Yes. ఎస్ ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసారు ఇక్కడ. రైడ్ ఫ్రమ్ భాగ్యనగర్ టైటన్స్. ఎస్ యాక్షన్లో ఏం జరిగింది అంటే చూస్తున్నాం అక్కడ. ఎస్ పాయింట్ లభించింది ఘనాకి. నువ్వా నేనా అంటూ ఈ రోజు కూడా ఈరోజు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. అండ్ లాక్ చేసేశారు యాదాద్రి యోధాస్. ఎస్ చూస్తున్నాం రైడ్కి వచ్చాడు రైడర్. ఎస్ భాగ్యనగర్ టైటన్స్ మంచి షోని పుట్టప్ చేస్తున్నారు ఇక్కడ. లక్ష్మణ్ లక్ష్మణ్ అయితే బయటకు పంపించేశారు ఇక్కడ. ఎస్ చూస్తున్నా భాగ్యనగర్ టైటన్స్ నుంచి రైడర్ రైడ్కి వచ్చాడు. ఎస్ భాగ్యనగర్ టైటన్స్ నుంచి రైడర్ రైడ్కి వచ్చాడు. అండ్ డిఫెండర్ నుంచి టాకిల్ ఇనిషియేషన్, బట్ టైమింగ్ సరిగ్గా లేదు అక్కడ. దాంతో రైడర్ ఎస్కేప్ అయిపోయాడు. ఇక్కడ మాత్రం సాయి రైడ్కి వచ్చాడు. జస్ట్ నెంబర్ 15 యాదాద్రి యోధాస్ నుంచి యోధుడిలా మ్యాట్ పైన విజృంభిస్తాడా చూడాలి ఇక్కడ. కానీ డిఫెన్స్ ని ఛేదించుకుంటూ 1 కాదో 2 కాదో 3 పాయింట్లు సాధించాడా. సూపర్ రైడ్ పాయింట్స్ లభించబోతున్నాయా చూడాలి ఇక్కడ. నిజంగా ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈరోజు భాగ్యనగర్ టైటన్స్కి ఆదిలోనే ఒక పెద్ద షాక్ అయితే తగలబోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. యువ తెలంగాణ ఛాంపియన్షిప్లోని 2వ మ్యాచ్కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు అద్భుతమైనటువంటి మ్యాచ్ని మనం చూస్తున్నాం యువ తెలంగాణ ఛాంపియన్షిప్లో. రైడ్కి వచ్చాడు అక్కడ భాగ్యనగర్ టైటన్స్ నుంచి రైడర్. ఏం జరుగుతోంది? టాకిల్ ఏమైనా ఇనిషియేట్ చేస్తారా? డిఫెన్స్ అందరినీ కూడా షఫల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు జెర్సీ నెంబర్ 12 యాదాద్రి యోధాస్ నుంచి రైడర్ రైడ్ రావడం చూస్తున్నాం. 1 vs 5 రైడర్ ఖచ్చితంగా పాయింట్ సాధించాలంటే బోనస్కి అవకాశం లేదు, టచ్ పాయింట్ కోసమే వెళ్ళాల్సి ఉంటుంది. మరి అలాంటి రిస్క్ చేస్తాడా అంటే ఎస్ నాకు రిస్క్ వద్దు అంటూ
బయటికి అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ. చూస్తున్నాం జర్సీ నెంబర్ 8 రైడ్కి వచ్చాడు భాగ్యనగర్ టైటన్స్ నుంచి. 1 vs 6 సిచ్యువేషన్ కాబట్టి బోనస్ అవైలబుల్ ఉంటుంది. ఏమైనా చేశాడా? ఎస్, బోనస్ పాయింట్ అయితే లభించలేదు అక్కడ. ఇక్కడ మాత్రం జర్సీ నెంబర్ 15 సాయి మరోసారి రైడ్కి వచ్చాడు. గత రైడ్లో యాదాద్రి యోధాస్కి సూపర్ రైడ్ని అందించినటువంటి ప్లేయర్, గేమ్ చేంజింగ్ ప్లేయర్ సాయి రైడ్కి రావడం చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు, ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే, అది కూడా బాక్ లైన్కి అవతల ఇనిషియేట్ చేస్తే, అది కూడా ఎవరిపైన, సాయి పైన ఇనిషియేట్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. దాంతో ఆల్ అవుట్కి అతి చేరువలో కనిపిస్తున్నారు భాగ్యనగర్ టైటన్స్. భాగ్యనగర్ టైటన్స్ వాళ్ళ భాగ్యాన్ని ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది. విజయాల బాట పట్టాలి అంటే కనుక ఖచ్చితంగా పాయింట్స్ సాధించాల్సిందే, ప్రత్యర్థి పైన ప్రెషర్ పెట్టాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్లో ముందంజలో మనకు కనిపిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. యాదాద్రి యోధాస్ జోరుకి కళ్ళెం వేస్తారా భాగ్యనగర్ టైటన్స్? మ్యాచ్ ఇంకా అయిపోలేదు, 15 నిమిషాల కంటే తక్కువ టైం మిగిలి ఉంది ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఇక్కడ సూపర్ రైడ్ ఏమైనా జరిగిందా? ఎస్, రైడర్ని అవుట్గా ప్రకటించారా? ఎస్, రైడర్ని సేఫ్గా ప్రకటించి డిఫెండర్ని బయటకు పంపించారు. దాంతో డౌన్ టు 2 men. ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ పాయింట్స్ సాధించాల్సింది. రైడ్కి వచ్చాడు ఇక్కడ జర్సీ నెంబర్ 1 సద్దాం రైడ్కి రావడం చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ నుంచి. ఈ రైడర్ ఏమైనా కొంచెం ఊరటని కలిగిస్తాడా? ఎస్, బోనస్ పాయింట్ అయితే లభించింది, కానీ ఇప్పుడు కావాల్సింది టచ్ పాయింట్స్. అవి వస్తేనే వాళ్ళ టీం ప్లేయర్స్ని రివైవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది అక్కడ. ఎస్, చూస్తున్నాం. ఎస్, 1 vs 2 పాయింట్ సాధిస్తాడా? చాలా ఈజీగా సాధిస్తాను బాస్ అంటూ. ఎస్, గణా కూడా చక్కగా టీంకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. దాంతో ముందంజలో ప్రత్యర్థికి అందనంత దూరంలో కనిపిస్తున్నారు ఇప్పుడు యాదాద్రి యోధాస్. యాదగిరి గుట్ట లాంటి పెద్ద స్కోర్ని నెలకొల్పే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే భాగ్యనగర్ టైటన్స్ ఏం చేస్తారు? సదాం క్రితం రైడ్లో బోనస్ సాధించినటువంటి రైడర్ ఇప్పుడు ఏం చేస్తాడు? బోనస్ అయితే వదిలేశారు, కానీ ఇప్పుడు కావాల్సింది టచ్ పాయింట్స్. ఇప్పుడు కనుక అవుట్ అయితే ఆల్ అవుట్ అయిపోతారు అనుకున్నట్టుగానే ఆల్ అవుట్ పాయింట్స్ని సాధించేసింది ఇక్కడ. ఈ మ్యాచ్లో మొట్టమొదటి ఆల్ అవుట్ పాయింట్స్ని కూడా సంపాదించేసింది యాదాద్రి యోధాస్. దాంతో భాగ్యనగర్ టైటన్స్ ఇన్ ద ప్రెషర్. భాగ్యనగర్ టైటన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ? కరెక్ట్ చేసుకోవాల్సిందే. సో ఎస్, అక్కడ రైడ్కి వచ్చాడు జర్సీ నెంబర్ 12 ఫ్రమ్ యాదాద్రి యోధాస్. ఆల్ అవుట్ తర్వాత ఆల్ ఇన్ అయ్యారు. అండ్ ఆల్ ఇన్ వచ్చినా కూడా 2 పాయింట్లు నేను నా టీంకి సంపాదించుకుంటూ వెళ్తానంటున్నాడు జర్సీ నెంబర్ 12 ఫ్రమ్ యాదాద్రి యోధాస్. మాదే పై చెయ్యి, మమ్మల్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు అంటున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. ఏం చేస్తారా అనుకుంటే ఇదే చేస్తాం, ప్రత్యర్థిని ఇరుకులో పెడతాం అంటున్నారు. ఇక్కడ మాత్రం జర్సీ నెంబర్ 9 రైడ్కి రావడం చూస్తున్నాం. అండ్ ఈజీ టచ్ పాయింట్. భయ మీరు రైడ్కి వెళ్ళినప్పుడు, రైడర్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేయాలంటే లాస్ట్ వరకు వెళ్ళి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ డాష్ కొట్టేసండి. అలా కాకుండా బాక్ లైన్ బయటకు వచ్చి ముట్టుకోబోయ్యా అన్నట్టుగా పాయింట్ చేసేలా. అండ్ ఇక్కడ మాత్రం రైడ్కి వచ్చేసాడు యాదాద్రి యోధాస్ నుంచి. డామినేషన్ ని కనబరుస్తున్నారు. మరి ఆ డామినేషన్ ని మరోసారి కనబరుస్తారా అంటే బోనస్ పాయింట్ యాదాద్రి కనబరిచాడు. బోనస్ పాయింట్ సాధించాడు ఇక్కడ యాదాద్రి యోధాస్ నుంచి. చూడొచ్చు ఇక్కడ
యాక్షన్ రీప్లే చూస్తే మనకు అర్థమైపోతుంది. జర్సీ నెంబర్ 9 రైడ్కి రావడం చూస్తున్నాం. జర్సీ నెంబర్ 8 రైడ్కి రావడం చూస్తున్నాం. మరి అష్ట దిగ్బంధనం చేసేస్తాడా యాదాద్రి యోధాస్ని? భాగ్యనగర్ టైటన్స్ భాగ్యరేఖని పెంచుకోవాలంటే పాయింట్ సాధించాల్సిందే. చూడొచ్చు అక్కడ జర్సీ నెంబర్ 15 సాయ్, ద సూపర్ స్టార్ ఆఫ్ యాదాద్రి యోధాస్ అక్కడ రైడ్కు రావడం చూస్తున్నాం. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఎస్, ఇక్కడ టాకిల్ జరిగింది. సాయిని కూడా కట్టడి చేసేసారు. ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ భాగ్యరేఖని డిఫెన్సివ్ విభాగంలో పెంచుకున్నారు. దాంతో సూపర్ స్టార్ ఆఫ్ యాదాద్రి యోధాస్ టుడే సాయిని అవుట్ చేశారు. ఇక్కడ జర్సీ నెంబర్ 9 ఏం చేస్తాడు? పాయింట్ సాధిస్తాడా? 1 vs 5 మూడేసే వేలిక లేదు. చక్కగా హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దొరికింది, లభించింది. హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేస్తూ రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ట్రై చేశాడు. దాంతో శ్రీనాథ్ అవుట్ అయిపోయాడు. దాంతో ఒక పాయింట్ లభించింది భాగ్యనగర్ టైటన్స్ కి. జర్సీ నెంబర్ 9 రైడ్కి రావడం చూస్తున్నాం. ఏం చేస్తారు? యాదాద్రి యోధాస్ యోధుల్లా విజృంభిస్తున్నారు ప్రస్తుతానికి అయితే భాగ్యనగర్ టైటన్స్ పైన. ఏం జరుగుతోంది చూడొచ్చు అక్కడ. ఇక్కడ మాత్రం జర్సీ నెంబర్ 9 రైడ్కి రావడం చూస్తున్నాం. భాగ్యనగర్ టైటన్స్ నుంచి 1 vs 4 ఇలాంటి సిచ్యువేషన్స్లో రైడర్కి ఫేవర్గా ఉండదు, డిఫెండర్స్కి ఫేవర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అనుకున్నట్టుగానే ట్యాకిల్ జరిగింది. దాంతో రైడర్ కాసేపు బయటికి వెళ్ళక తప్పదు. మెల్లమెల్లగా కమ్బ్యాక్ ఇస్తున్నారు డిఫెన్స్ విభాగంలో. మా పట్టులోని పట్టుత్వం ఇంకా తగ్గలేదంటున్నారు. చూడొచ్చు ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి ఈ మ్యాచ్లో మామూలుగా లేదు, అద్దర కొట్టేస్తున్నారు. ఎస్, 5 పాయింట్ల లీడ్లో ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్ భాగ్యనగర్ టైటన్స్ పైన. అండ్ ఒక క్విక్ ఎంప్టీ రైడ్ ఫ్రమ్ భాగ్యనగర్ టైటన్స్. మీరు రండి భయ్యా మా కోర్టులోకి, పాయింట్ ఎలా తీసుకెళ్తారో మేము చూస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం మరొక సూపర్ రైడ్ ఏమైనా జరిగిందా? 1 2 3 ఏం జరిగింది? రైడర్ ని సేఫ్ గా ప్రకటిస్తారా? మల్టిపుల్ రైడ్ పాయింట్స్ ని ఇస్తారా? ఎస్, 1 కాదు 2 కాదు, మరోసారి 3 పాయింట్లను సంతరించుకున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. సద్దాం అవుట్ అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ ఆల్సో అవుట్. వావ్, 4 ప్లేయర్స్ ని ఒక్కసారిగా అవుట్ చేస్తూ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ కనిపిస్తాడు యాదాద్రి యోధాస్ రైడర్. 20 అవుట్ 6 in. ఎస్, సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి. రైడర్ ని ఇన్ చేశారు, డిఫెండర్ ని అవుట్ చేస్తూ. లక్ష్మణ రేఖ గీసినట్టుగా నిలబడుతున్నాడు, కలబడుతున్నాడు. ఈరోజు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఏం జరుగుతోంది? ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఎస్, అనుకున్నట్టుగానే టాకిల్ ఈరోజు కార్నర్ అయినా కవర్ అయినా మేము దిగినంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ టాకిల్ రిపీట్ అంటున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. అండ్ ఒకసారి 1 + 2 3 points ఆల్ అవుట్ ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ యాదాద్రి యోధాస్. దాంతో వరుసగా మరోసారి కాన్సిక్యూటివ్ గా ఆల్ అవుట్ పాయింట్స్ సాధిస్తూనే ఉన్నారు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ పైన యాదాద్రి యోధాస్. నిజంగా యోధులే బాస్ మీరు, మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, మీకిక ఎదురు లేదు. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ ఊర మాస్. ఇక్కడ రైడ్కి వచ్చాడు భాగ్యనగర్ టైటన్స్ నుంచి. ప్రెషర్ ఉంటుంది రైడర్ పైన, ఎందుకంటే ప్రస్తుతానికి లీడ్లో కనిపిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. యాదగిరి గుట్ట అంతా లీడ్ కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. లీడ్ కాస్త తగ్గిస్తారా? భాగ్యనగర్ టైటన్స్
ఎస్ అనుకున్న విధంగానే Time out. యాదాద్రి యువరాజ్. రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు ఇక్కడ. అండ్ ఇక్కడ టైమ్ అవుట్ తీసుకున్నారు. కోచ్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఎస్ కోచ్ అయితే ప్రతి వ్యూహాల్ని ప్రబోధిస్తున్నారు. ఇరు జట్ల కోచ్లు కూడా. సో వాళ్ళ ప్లేయర్స్కి కలిసి వచ్చే వ్యూహాలను అయితే అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ తెలంగాణ కబడ్డీ క్రీడాకారుల చేతుల్లో ఒక భాగ్యరేఖగా, ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోవడానికి ఈరోజు మొదలైంది. అండ్ చూస్తున్నాం యాదాద్రి యోధాస్ నుంచి రైడర్ వచ్చాడు. పాయింట్ సాధిస్తాడా? ఏం జరగబోతోంది చూడాలి ఇక్కడ. ఎస్ చూస్తున్నాం. ఎస్ ఒక ఎంటీ రైడ్ని చూస్తున్నాం ఫ్రమ్ యాదాద్రి యోధాస్. చూస్తున్నాం అక్కడ ప్రస్తుతానికైతే 13 పాయింట్ల లీడ్లో కనిపిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. భాగ్యనగర్ టైటన్స్ పైన కంబ్యాక్ ఇవ్వాలి కానీ ఇచ్చే ఛాన్స్ లేదన్నారు. యాంకిల్ హోల్డ్ ద్వారా రైడర్ని బయటికి పంపించేశారు. దాంతో మరొక పాయింట్ లీడ్ పెరుగుతోంది. ప్రస్తుతానికైతే 14 పాయింట్ల లీడ్లో ఉన్నారు. నిజంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, యాదగిరి గుట్టంత పొడవున్న లీడ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి యాదాద్రి యోధాస్కి. అండ్ సమయం కూడా చాలా తక్కువే మిగిలి ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మొట్టమొదటి విజయాన్ని కైవసం చేసుకోవడానికి, మొట్టమొదటి విజయంపై పాగా వేయడానికి సంసిద్ధతను ప్రకటిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. నిజంగా యోధులే బాస్ మీరు. ఎస్ చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వజ్రాల్లా మెరవాల్సిందే ఈరోజు మీరు మ్యాట్ పైన. కానీ ఇక్కడ మాత్రం టాకిల్ ఇనిషియేషన్, దాంతో డిఫెండర్ బయటికి వెళ్ళాల్సిందే. గణ రైడర్ టాకిల్ ఇనిషియేట్ చేశాడు. మేబీ సర్ప్రైజ్ అటాక్ అనుకున్నాడు కానీ రైడర్ తనకి రివర్స్లో సర్ప్రైజ్ ఇచ్చి పాయింట్ సంపాదించుకున్నాడు ఇక్కడ. ఎస్ జెర్సీ నెంబర్ 12 నుంచి రైడ్ చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ. అండ్ యాంకిల్ హోల్డ్, దాంతో సక్సెస్. డిఫెండర్ వరుణ్ నుంచి యాంకిల్ హోల్డ్ ఇనిషియేట్ జరిగింది. ఆ తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్ నుంచి సరైనటువంటి టైంలో సపోర్ట్ లభించింది. దాంతో టాకిల్ సక్సెస్. ఇక్కడ మాత్రం జెర్సీ నెంబర్ 8 రైడ్కి వచ్చాడు భాగ్యనగర్ టైటన్స్ నుంచి. భాగ్యనగర్ టైటన్స్ ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు చూడాలి ఇక్కడ. నువ్వా నేనా అన్నట్టుగా అయితే జరుగుతోంది ఇక్కడ పోరాటం. జెర్సీ నెంబర్ 9 రైడ్కి రావడం చూస్తున్నాం యాదాద్రి యోధాస్ నుంచి. ఎస్ కార్నర్ నుంచి మిస్టేక్. ప్రీతం రైడ్ లో టాకిల్ చేసినటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ ఆజాద్ మరోసారి పాయింట్ ఇచ్చాడు. దాంతో కాసేపు బయటికి వెళ్ళి అలా చల్లగాలికి తిరిగిరా భయ్యా అన్నట్టుగా పంపించాడు. అండ్ ఇక్కడ జెర్సీ నెంబర్ 9 రైడ్కి రావడం చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ నుంచి. హేస్టీ టాకిల్, అనవసరమైనటువంటి టాకిల్స్ చేసి రస్క్ లా కొని తెచ్చుకుంటున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. అయితే మటుకు లక్ష్మణ్ అనవసరమైనటువంటి టాకిల్ ఇనిషియేషన్. అండ్ ఇక్కడ మాత్రం రైడ్కి వచ్చేసాడు యాదాద్రి యోధాస్ రైడర్. ఏం చేస్తాడో చూడాలి. పాయింట్ ఏమైనా సాధిస్తాడా? బోనస్ పాయింట్ లభించింది యాదాద్రి యోధాస్ కి. ప్రెసెంట్ ప్రెషర్ లో పెడుతున్నారు కానీ కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మ్యాచ్ గెలవకపోయినా పర్వాలేదు, కనీసం లెస్ దెన్ 7 పాయింట్స్ అయినా ఓడిపోతే ఒక లీగ్ పాయింట్ లభిస్తుంది. అదైనా మైండ్లో పెట్టుకుని ఆడాల్సిందే, గెలవాల్సిందే, ఆ రకంగా అయినా లబ్ధి పొందాల్సిందే. ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ టీమ్ చూస్తున్నాం ఇక్కడ ఒక పాయింట్ లభించింది
రుఫాస్ జెర్సీ నెంబర్ 18 నుంచి తప్పించుకుంటూ ఒక పాయింట్ అయితే సాధించాడు భాగ్యనగర్ టైటన్స్ రైడర్. జెర్సీ నెంబర్ 15 నుంచి రైడ్ చూస్తున్నాం, ఏం చేస్తాడు సాయి టాప్ రైడర్. కానీ ఈసారి మాత్రం సాయి కాదు ఎవరు వచ్చినా కానీ ట్యాకిల్ చేసి పంపిస్తా ఉన్నారు. చైన్ ట్యాకిల్ పర్ఫెక్ట్ గా జరిగింది ఇక్కడ, దాంతో ఛాన్సే లేదు. చూడొచ్చు ఇక్కడ, చూడొచ్చు ఏం జరిగింది అనేది. చూడొచ్చు ఇక్కడ జెర్సీ నెంబర్ 8 రైడ్ రావడం చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ నుంచి. అండ్ ఇక్కడ ట్యాకిల్ చేసే ప్రయత్నం, సూపర్ ట్యాకిల్ జరిగిందా లేదా సూపర్ రైడ్ జరిగిందా, ఏ యాక్షన్ కబడ్డీలో సూపర్ గానే ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం సూపర్ ట్యాకిల్ జరిగింది. ఎస్, ఇక్కడ ట్యాకిల్ ఇనిషియేషన్ జరిగింది, సక్సెస్ కూడా వచ్చింది. దాంతో రవి తేజ బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. అండ్ మరోసారి ఆల్అౌట్ ప్రమాదపు అంచుల్లో కనిపిస్తోంది ఇక్కడ. భాగ్యనగర్ టైటన్స్ తో ఆడుతున్నటువంటి మ్యాచ్ లో యాదాద్రి యోధాస్ ఛాన్స్ ఇస్తారా, ఏం జరుగుతోంది? జెర్సీ నెంబర్ 12 అయితే రైడ్కి రావడం చూస్తున్నాం. అండ్ జెర్సీ నెంబర్ 9 రాజశేఖర్ రైడ్కి వచ్చాడు, ఏం జరుగుతుందో చూడాలి. రాజశేఖరుల్లా ఈరోజు నువ్వు ఆడాల్సిందే. యాదాద్రి యోధాస్ నుంచి రైడ్కి వచ్చాడు. లీడ్లో ఉన్నారు కాబట్టి, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రెషర్ ఉండదు. హాయిగా మెల్లగా ఎంటీ రైడ్ స్ట్రాటజీ చేసుకుంటూ సరిపోతుంది. వెరీ హై స్కోరింగ్ మ్యాచ్గా దీన్ని మార్చాలంటే, మరింత ఇంట్రెస్టింగ్గా మార్చాలంటే ఇలాంటి పాయింట్స్ సాధించాల్సి ఉంటుంది. ఎస్, పాయింట్స్ చూస్తున్నాం. ఎస్, టాప్ పర్ఫార్మెన్సెస్ నికి ఈరోజు వేదికగా మారింది ఈ మ్యాచ్. ఏ మాత్రం తగ్గట్లేదు. హాఫ్ టైం సగం ఆట ముగిసింది, సగం అధ్యాయపు అంచులు మూసుకున్నాయి ఇక్కడ. చూడొచ్చు సెకండ్ హాఫ్ లో కూడా మరొక 2 నిమిషాల్లో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళొద్దు, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. నువ్వా నేనా అని తలపడుతున్నటువంటి ఈ పోటీలో ప్రస్తుతానికైతే యాదాద్రి యోధాస్ లీడ్లో ఉన్నారు. మరి హైదరాబాద్ టైటన్స్, ది భాగ్యనగర్ టైటన్స్ ఏం చేస్తారు, ఏ విధంగా ఆ లీడ్ని తగ్గిస్తారు, సెకండ్ హాఫ్ మనకు తెలియజేయడానికి సిద్ధం అయిపోయింది. రంగంలోకి అడుగు పెట్టాడు, ఫస్ట్ రైడ్కి వచ్చేసాడు సెకండ్ హాఫ్లో జెర్సీ నెంబర్ 9
ఫ్రమ్ హైదరాబాద్ టైటన్స్, ది భాగ్యనగర్ టైటన్స్. బట్ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. ఆ తర్వాత వాళ్ళకి మేమేమాత్రం తీసుకోము, మేము కూడా సత్తా ఉన్నటువంటి ప్లేయర్సే అంటున్నాడు. గణ రైడ్కి రావడం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మాత్రం తగ్గేదే లేదన్నారు. డాన్స్ ద్వారా ప్యాకెట్ రైడర్ ని బయటికి పంపించేశారు. దాంతో గణ కాసేపు బయటికి వెళ్ళి రావాల్సిందే. కంబ్యాక్ అయితే ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్ పైన. భాగ్యనగర్ టైటన్స్ నిజంగా వజ్రాలానే మెరుస్తారా అంటే సెకండ్ హాఫ్లో వాళ్ళు ఆడే ఆటని మనకి అర్థమవుతోంది. 1 vs 4లో రన్నింగ్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం, అక్కడ రైడర్ సక్సెస్ అవుతాడా? ఏం జరుగుతోంది? ఎస్ 31 పాయింట్లతో ఇక్కడ యాదాద్రి యోధాస్ ఉంటే 17 పాయింట్లతో భాగ్యనగర్ టైటన్స్ ఉన్నారు. సెకండ్ హాఫ్లో ఇంకా 19 నిమిషాల కంటే తక్కువ సమయమే మిగిలి ఉంది. ప్రస్తుతానికి అయితే 14 పాయింట్ల లీడ్లో కనిపిస్తున్నారు యాదాద్రి యోధాస్. ఏం చేస్తున్నారో చూడాలి. ఇక్కడ ఒక ఎంటీ రైడ్, వాళ్ళు మాత్రం స్ట్రాటజీ ప్రకారమే ఆడుతున్నారు యాదాద్రి యోధాస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర లీడ్ ఉంది కాబట్టి ఎంటీ రైడ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు ప్రెషర్ అంతా కూడా భాగ్యనగర్ టైటన్స్ పైనే ఉంటుంది, ఎందుకంటే 18 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 14 పాయింట్ల లీడ్లో ప్రస్తుతానికైతే యాదాద్రి యోధాస్ ఉన్నారు. ఇది చక్కటి అవకాశం వాళ్ళకి. ఇప్పుడు కనుక ఆల్ అవుట్ ఇన్ఫ్లిక్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రెషర్లోకి వెళ్తారు ఇక్కడ యాదాద్రి యోధాస్. బట్ రవితేజ స్పీడ్ని కోల్పోయి అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడు. దాంతో రైడర్ అవుట్గా ప్రకటించడం జరిగింది. ఏం చేస్తారు? ఎలా ఉండబోతున్నాయి మ్యాచ్లు? అద్భుతమైనటువంటి మ్యాచ్లు చూస్తున్నాం. సెకండ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ మ్యాచ్ అయితే మన ముందుకు వచ్చేసింది. ప్రస్తుతానికైతే 15 పాయింట్ల లీడ్లో ఉన్నారు వీళ్ళు యాదాద్రి యోధాస్ భాగ్యనగర్ టైటన్స్ పైన. నిజంగా టైటన్స్ వాళ్ళ తడాకా చూపించాల్సింది. యాదాద్రి యోధాస్ దగ్గర ఉన్నటువంటి ఆ లీడ్ని తగ్గించాలంటే మాత్రం ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ రైడర్ రైడ్కి రావడం చూస్తున్నాం. అండ్ ఇక్కడ రైడ్కి వచ్చేసాడు భాగ్యనగర్ టైటన్స్ నుంచి. రైడర్ ఏం చేస్తాడు? ఎస్ కిక్ ద్వారా పాయింట్ వచ్చిందంటున్నాడు. ఓవర్ డిఫెండర్ మాత్రం టచ్ కాలేదు. ఏం డిసిషన్ ఇస్తారో చూడాలి ఇక్కడ. ఎస్ డిఫెండర్ అవుట్గా ప్రకటించారు. డిఫెండర్ జస్ట్ నెంబర్ 12 అవుట్. దాంతో రైడర్కి ఒక పాయింట్ లభించింది. ఎస్ చూస్తున్నాం అక్కడ భాగ్యనగర్ టైటన్స్ నుంచి రైడ్కి రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే 15 పాయింట్ల లీడ్ కనపడుతుంది. అక్కడ కొండంత లీడ్ చూస్తున్నాం. భాగ్యనగర్ టైటన్స్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే బాస్. మీరు ఇచ్చే కంబ్యాక్ ఎలా ఉండాలంటే హైదరాబాద్ అంతా మారు మోగిపోవాలా. ప్రతి ఒక్కళ్ళు ఈ కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలా. అలాంటి కంబ్యాక్ ఇవ్వాలి బాస్. ఇక్కడ మాత్రం లక్ష్మణ్ స్ట్రాటజీ ప్రకారమే ఆడుతూ ఉన్నాడు. మాకెందుకయ్యా, మేము వస్తాం ఎంటీ రైడ్ చేసుకుంటాం, అదంతా మీరు పడాలి అంటున్నాడు మాత్రం లక్ష్మణ్. భాగ్యనగర్ టైటన్స్ మించిపోయింది లేదు, మంచి సమయమే వాళ్ళకి ముందుంది. 15 నిమిషాల కంటే ఆట మిగిలి ఉంది అనుకున్నాం. బట్ ఘట్టం ఏదైనా మాదే విజయం అంటున్నారు. సమయం ఎంత సమయం లేదు మిత్రమా అంటూ ప్రత్యర్థికి ఇక్కడ సవాల్ విసురుతున్నారు యాదాద్రి యోధాస్. యాదాద్రి యోధాస్ తరఫున మరోసారి రైడ్కి వచ్చాడు జస్ట్ నెంబర్ 15 సాయ్. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మర్ ఫర్ యాదాద్రి యోధాస్. ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ. యాదాద్రి యోధాస్ నుంచి ప్రస్తుతానికైతే రైడ్కి వచ్చాడు. 15 నిమిషాల కంటే తక్కువ ఆట మిగిలి ఉంది. అండ్ 15 పాయింట్ల లీడ్లో కనిపిస్తున్నారు యాదాద్రి
యోధాస్ అండ్ క్విక్ ఎంటీ రేట్స్ చేస్తే సరిపోదు బాస్. మీరు పాయింట్స్ సాధించాల్సిందే. మీకు నిమిషానికి ఒక పాయింట్ కావాలి. నిమిషంలో మీకు వచ్చేటువంటి రైడ్లు ఒక్క రైడే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైడ్లో కూడా పాయింట్స్ని అక్యుములేట్ చేస్తూ వీలైతే ఈ మ్యాచ్ని టై చేసుకోవడం లేదా విజయం సాధించడం చేయాలంటే కనుక పాయింట్లు ఖచ్చితంగా కావాలి. ఓయేరేని ఇక్కడ యాదాద్రి యోధాస్ మాత్రం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారికి పాయింట్స్ అవసరం లేదు. దిలీప్ రైడ్కి వచ్చాడు. జస్ట్ నెంబర్ 13 ఫ్రెష్ లెగ్స్ ఉంటాయి. లీడ్లో ఉన్నారు కాబట్టి యంగ్స్టర్స్కి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్. yes టాగిల్ ఇనిషియేషన్ అండ్ సక్సెస్. భాగ్యనగర్ టైటన్స్ కి డబుల్ యాంకిల్ హోల్డ్ చేశాడు డిఫెండర్. దాంతో రైడర్ కి ఛాన్స్ లేదు. దిలీప్ అలా వచ్చాడు, ఇలా వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం చేసిన నెంబర్ 8 రైడ్ కావడం చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ కి. ఏం చేస్తాడు, ఏ విధంగా ముందుకెళ్తాడు చూడాలి ఇక్కడ. ఒకటా రెండా మూడా ఎన్ని పాయింట్లు, 2 పాయింట్లు సాధించాడు ఇక్కడ. జెర్సీ నెంబర్ 8 ఫైర్ భాగ్యనగర్ టైటన్స్. రవి ఈరోజు ప్రచండ బాణుడిలా విజృంభిస్తున్నాడు. చూడొచ్చు అక్కడ. ఇక్కడ మాత్రం రైడ్కి వచ్చింది జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ యాదాద్రి యోధాస్. లక్ష్మణుడిలా కాకుండా రాముడిలా కాకుండా వాళ్ళిద్దరూ కలగలిసిన ఆట బోనస్ పాయింట్ అయితే లభించింది. బట్ ఇక్కడ సూపర్ ట్యాకిల్ ఏమైనా ఇనిషియేట్ చేస్తారా? సాయి ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, రామ లక్ష్మణుడు ఇద్దరు మ్యాట్ పైన ఉన్నారు. రైడ్స్ లోనే వీళ్ళు రామ లక్ష్మణుల డిఫెన్స్ లో కూడా సాధిస్తారంటే డిఫెన్స్ అయితే కొంచెం కష్టం అన్నాడు సాయి. దాంతో చూడొచ్చు అక్కడ 1 vs 7. ప్రస్తుతం ఒకే ఒక్క డిఫెండర్, ఒకే ఒక్క రైడర్ అవైలబుల్ గా ఉన్నాడు వాళ్ళకి. జెర్సీ నెంబర్ 9 లక్ష్మణ్ ఏం చేస్తాడు అంటే ఏమి చేయనివ్వము మేము పాయింట్స్ సాధిస్తా ఉన్నారు ఇక్కడ. 1+2 3 పాయింట్స్ భాగ్యనగర్ టైటన్స్ ఆల్ అవుట్. భాగ్యనగర్ టైటన్స్ నిజంగా వాళ్ళ భాగ్య రేఖను పెంచుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఉన్నారని చెప్పాలి. వేరిన్ యాదాద్రి యోధాస్ మిస్టేక్స్ నుంచి కమ్బ్యాక్ అవ్వాల్సిందే. ఎస్ టీ సుందర్ని బయటికి పంపించారు, దిలీప్ని బయటికి పంపించి రుఫాస్ని బయటికి తెచ్చారు. చూస్తున్నాం అక్కడ రుఫాస్ మరోసారి డిఫెన్స్ విభాగంలో లీడ్ చేస్తాడా? రైట్ కార్నర్ డిఫెండర్ ఏం చేయబోతున్నాడు? అండ్ ఇక్కడ చూడాలి, ఇక్కడ టోటస్ ద్వారా ఒక పాయింట్ గణ సెకండ్ బెస్ట్ రైడర్ ఈరోజు సోఫార్. యాదాద్రి యోధాస్ కి తన పైన పాయింట్ సాధించాడు ఇక్కడ. జెర్సీ నెంబర్ 15 సాయి ఈరోజు శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నటువంటి రైడర్ సాయి ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ పాయింట్ కోసం ఏమైనా వెళ్తాడా? సత్తా ఉన్నటువంటి ప్లేయరే పాయింట్ కోసం వెళ్ళాల్సిందే. చూడాలి ఇక్కడ ఏం జరుగుతుందో అని. 1 vs 6 లో చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళి సాధించుకొచ్చాడు ఇక్కడ. చూడొచ్చు యంగ్స్టర్ నుంచి లక్ష్మణ్ తనది కాని పొజిషన్లో నుంచున్నాడు. కార్నర్ డిఫెండర్ కాదు తను, బట్ తనది కాని పొజిషన్లో నుంచోవడం వల్ల అవుట్ అయిపోయాడు. ప్రస్తుతానికైతే ఇక్కడ 8 పాయింట్ల వ్యత్యాసం ఉంది. 27 పాయింట్లు భాగ్యనగర్ టైటన్స్ దగ్గర ఉంటే 35 పాయింట్లు యాదాద్రి యోధాస్ దగ్గర ఉన్నాయి. లీడ్ని తగ్గించే ప్రయత్నం చేస్తారా భాగ్యనగర్ టైటన్స్? ప్రస్తుతానికి 8 పాయింట్ల లీడ్లో ఉన్నారు యాదాద్రి యోధాస్. అండ్ ఇట్స్ డూ ఆర్ డై రైడ్. ఇప్పుడు యాక్షన్ జరగాల్సిందే, పాయింట్ లభించాల్సిందే.
లేదంటే రైడర్ని అవుట్గా ప్రకటిస్తారు. చూడొచ్చు ఇక్కడ 11 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది ప్రస్తుతానికైతే. ఇక్కడ Red round 8 points lead Bhagyanagar Titans. బట్ ఆ లీడ్ ని కాస్త తగ్గించే ప్రయత్నం చేశారు. వండర్ఫుల్ టాకిల్ ఫ్రమ్ భాగ్యనగర్ టైటన్స్. దాంతో సాయ్ టాప్ రైడర్ ఆఫ్ యాదాద్రి యోధాస్ బయటికి వెళ్లాల్సిందే. అండ్ భాగ్యనగర్ టైటన్స్ నుంచి జర్సీ నెంబర్ 8 రవి రైడ్కి రావడం చూస్తున్నాం. రవి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఈరోజు భాగ్యనగర్ టైటన్స్ కి. That's it. Point. చూడొచ్చు Bhagyanagar Titans. చాలా ఈజీతో పాయింట్ అయితే సాధించుకొచ్చాడు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ కి. Wait, రవి wait, తేజ రవి తేజన్లా ఈరోజు బెంబేలెత్తిస్తున్నాడు Bhagyanagar Titans. అపోనెంట్స్ ని. ఈరోజు రవి తేజ Substitute. ఎస్ చూడొచ్చు ఇక్కడ 13 అవుట్ 19 అవుట్ 13 ఇన్ అన్నారు. కొత్త ప్లేయర్స్తో ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తున్నారు. మంచి ఫేవరబుల్ లీడ్లో వాళ్ళు కనిపిస్తున్నారు. 6 పాయింట్ల వ్యత్యాసం ఉంది. 11 నిమిషాల కంటే తక్కువ సమయం ఈ మ్యాచ్లో ఇంకా మిగిలి ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ కొనసాగుతోంది. జర్సీ నెంబర్ 13 కొత్త ప్లేయర్, ఫ్రెష్ లెగ్స్ ఉంటాయి. ఏం చేస్తాడో చూడాలి. పాయింట్ సాధిస్తాడా? ఎంటీ రైడ్ ద్వారా తన ఫస్ట్ రైడ్ నుంచి ప్రారంభించాడు. అండ్ క్విక్ ఎంటీ రైడ్స్ ఫ్రమ్ భాగ్యనగర్ టైటన్స్ ఆల్సో. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఆల్ అవుట్ పాయింట్స్. సో డూ ఆర్ డై రైడ్ వచ్చే వరకు కూడా పుష్ చేస్తూనే ఉంటారు. ఎర్రస్ చేయనిస్తారు. వాళ్ళు మాత్రం కామ్గా ఉంటారు. పాయింట్ సాధించే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్. అండ్ రైడర్ పైన విరుచుకు పడ్డారు. Red round. Bhagyanagar Titans. టర్న్ చేసుకోలేకపోయాడు. దాంతో ఇక్కడ పాయింట్ అయితే లభించింది భాగ్యనగర్ టైటన్స్ కి. దాంతో 5 పాయింట్స్ లీడ్లో ప్రస్తుతానికి యాదాద్రి యోధాస్ 35 పాయింట్లు అయితే 30 పాయింట్లతో భాగ్యనగర్ టైటన్స్ ఉన్నారు. టైటన్స్ ని ఏం చేస్తారు? అండ్ రైడర్ యొక్క స్పీడ్ కి డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడు. అండ్ ఆల్ అవుట్ ప్రమాదంలో ప్రస్తుతానికి యాదాద్రి యోధాస్. దాంతో Bhagyanagar Titans. scores దాదాపుగా సమమైపోయాయని చెప్పొచ్చు. 4 పాయింట్లు ఒకే రైడ్ లో లభించాయి. దీంతో స్కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 35 యాదాద్రి యోధాస్ అయితే 34 భాగ్యనగర్ టైటన్స్. వాట్ ఏ కమ్బ్యాక్ బాస్. దుమ్ము లేపేస్తున్నారు, మీసాలు తిప్పేస్తున్నారు. హైదరాబాద్ సత్తా ఏంటో ప్రత్యర్థికి రుచి చూపిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ గణా రైడ్కి వచ్చాడు. లీడ్ అంతా పోయింది. ఇంకా లీడ్ చేయాల్సిందే రైడింగ్ విభాగంలో టీంని. ప్రస్తుతానికి ఒకే ఒక పాయింట్ లీడ్లో ఉన్నారు యాదాద్రి యోధాస్. 35 పాయింట్లు ఇప్పటివరకు సాధిస్తే 34 పాయింట్లు సాధించున్నారు హైదరాబాద్ టైటన్స్. భాగ్యనగర్ టైటన్స్ భాగ్యరేఖను పెంచుకున్నారు, కమ్బ్యాక్ ఇచ్చారు. రవి మరోసారి బోనస్ చేసే ప్రయత్నం. ఈ బోనస్ కనుక జరిగితే స్కోర్స్ లెవెల్ అయిపోతాయి. చూడాలి ఇక్కడ రవి ఏం చేశాడు. ఎస్ బోనస్ పాయింట్ లభించింది. దాంతో స్కోర్స్ సమమైపోయాయి ఇక్కడ 35 యాదాద్రి యోధాస్ అయితే 35 భాగ్యనగర్ టైటన్స్. అండ్ వండర్ఫుల్ టాకిల్. దాంతో మొట్టమొదటిసారి ఈ మ్యాచ్ లో లీడ్ లోకి వెళ్ళిపోయింది భాగ్యనగర్ టైటన్స్. చూస్తున్నాం అక్కడ ఇంకా 8 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ కొనసాగుతోంది. ఎవరు తగ్గటంలో యువ తెలంగాణ ఛాంపియన్షిప్ అంటేనే ఇది. దీంట్లో ఉన్నటువంటి పవర్ అంటేనే ఇది. డెడికేషన్, మోటివేషన్ అన్నీ ఉంటాయి. అండ్ ఒక క్విక్ ఎంటీ రైడ్ చూసాం భాగ్యనగర్ టైటన్స్ నుంచి.
చూడొచ్చు బోనస్ చేసే ప్రయత్నం బోనస్ పాయింట్ లభించింది దాంతో స్కోర్స్ మరోసారి లెవెల్ అయిపోయాయి నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది మ్యాచ్ ఇంకా 7 నిమిషాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉంది బట్ ఇప్పటికే ఇరు జట్లు కూడా 37 పాయింట్లు సాధించేసే ఉన్నాయి 37 యాదాద్రి యోధాస్ అయితే 37 భాగ్యనగర్ టైటన్స్ సో హై స్కోరింగ్ మ్యాచ్ గా ఈ మ్యాచ్ ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు రవి నుంచి ఒక క్విక్ ఎంటీ రైడ్ చూసాము జెర్సీ నెంబర్ 15 సాయి రెడ్డి గారిని చూస్తున్నాం ఇప్పటివరకు టాప్ పర్ఫార్మర్ గా ఉన్నాడు యాదాద్రి యోధాస్ కి ఏం చేస్తాడు లీడ్ అంతా పోయింది లీడ్ చేస్తాడు రైడింగ్ విభాగంలో ఒక క్విక్ ఎంటీ రైడ్ చూస్తున్నాం మేబీ డూ ఆల్ డై రైడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా ఉన్నాయి ఇరు కూడా జెర్సీ నెంబర్ 8 రవి రైడ్కి వచ్చాడు ఒకవైపు వాళ్ళ టాప్ రైడర్ వచ్చి ఎంటీ రైడ్ చేశాడు మరి వీళ్ళ టాప్ రైడర్ ఏం చేస్తాడు భాగ్యనగర్ టైటన్స్ మెయిన్ రైడర్ అయినటువంటి రవి ఏం చేయబోతున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం అండ్ వండర్ఫుల్ బ్యాక్ హోల్డ్ దాంతో డిఫెన్స్ అంతా కూడా చూస్తున్నాం సాయి మీద విజృంభించింది రవి మీద విజృంభించింది దాంతో రవితేజ బయటికి వెళ్ళక తప్పదు వాట్ బ్యాక్ హోల్డ్ బాస్ ఎస్ చూస్తున్నాం అక్కడ 1 versus 7 ఫుల్ హౌస్ ఉన్నారు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ కి అండ్ డిఫెండర్ నుంచి కవర్ పొజిషన్ లో ఉన్నటువంటి డిఫెండర్ అనవసరమైనటువంటి ట్యాకిల్ అది యాంకిల్ హోల్డ్ ఇనిషియేట్ చేశాడు సో ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది మ్యాచ్ యాదాద్రి యోధాస్ మరోసారి లీడ్ లో కనిపిస్తున్నారు 38 పాయింట్లు సాధించున్నారు ఇప్పటి వరకు యాదాద్రి యోధాస్ హైదరాబాద్ టైటన్స్ భాగ్యనగర్ టైటన్స్ మాత్రం 36 పాయింట్లు సాధించున్నారు దాంతో 2 పాయింట్ల లీడ్ ఉంది వాళ్ళ దగ్గర 5 నిమిషాల ఆట మిగిలి ఉంది ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ ఎస్ చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ కి విరుద్ధంగా రైడింగ్ రావడం చూస్తున్నాం జెర్సీ నెంబర్ 2 ఫ్రమ్ యాదాద్రి యోధాస్ అండ్ ఇక్కడ జంప్ చేసే ప్రయత్నం ఒకటి కాదు 2 పాయింట్లు వచ్చాయన్నాడు జంప్ చేశాడు ఆ తర్వాత సపోర్ట్ కి వచ్చినటువంటి డిఫెండర్ నుంచి కూడా తప్పించుకుంటూ పాయింట్ అయితే స్కోర్ చేశాడు దాంతో ఆజాద్ జెర్సీ నెంబర్ 14 బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ రైడ్కి అయితే వచ్చేసాడు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ నుంచి ప్రెషర్ అంతా వాళ్ళపైన ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి 3 పాయింట్స్ లీడ్ లో యాదాద్రి యోధాస్ మళ్ళీ పుంజుకున్నారు లీడ్ ని నెలకొల్పగలిగారు చూస్తున్నాం అక్కడ 1 versus 7 ఫుల్ హౌస్ ఉంది యాదాద్రి యోధాస్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ లో బోనస్ తీసుకుంటే చాలా చాలా అడ్వాంటేజ్ భాగ్యనగర్ టైటన్స్ కి కోచ్ కీలకమైనటువంటి సలహాలు ఇస్తున్నారు ప్లేయర్స్కి ఎందుకంటే కీలకమైనటువంటి ఫేజ్లో ఉన్నాం మనం ఇంకా 4 నిమిషాల కంటే ఎక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది 5 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ టైంని ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు కాబట్టి ఇరు జట్ల కోచ్లు కూడా వాల్యుబుల్ సజెషన్స్ అయితే ప్లేయర్స్కి షేర్ చేస్తున్నారు మరి ఎవరు ముందుండిపోతున్నారు ఎవరు వాళ్ళ కోచ్ చెప్పినటువంటి స్ట్రాటజీస్ని ఎగ్జిబిట్ చేయబోతున్నారు క్లియర్ కట్గా రాబోయేటువంటి 5 నిమిషాల్లో మనం చూసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మాత్రం యాదాద్రి యోధాస్ నుంచి రైడ్ రావడం చూస్తున్నాం 1 versus 4 సిచ్యువేషన్ పాయింట్ కోసం ఏమైనా వెళ్తాడా పాయింట్ సాధిస్తాడా అంటే లేదు ఎంటీ రైడ్స్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే 3 పాయింట్ల లీడ్లో కనిపిస్తున్నారు ఇక్కడ యాదాద్రి యోధాస్ రిస్క్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు ఇక్కడ మాత్రం రవిని పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ అది ప్లేయర్ నుంచి వాట్ ఎగ్జిక్యూషన్ అండ్ సపోర్ట్ నిజంగా డిఫెన్సివ్ యూనిట్ ని మెచ్చుకోక తప్పదు ఇక్కడ యాదాద్రి యోధాస్ దగ్గర నుంచి రవి ఎవరైతే ఏ రైడర్ అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడో ఆ రైడర్ ని బయటకు పంపించేశారు దీంతో సడన్లీ డౌన్ టు 3 men ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో
రైడర్ని ఆపగలిగితే 2 పాయింట్లు లభిస్తాయి. మరి ఆ 2 పాయింట్స్కి ఏమైనా ప్రయత్నిస్తారా? 4 పాయింట్ల లీడ్ ఉంది. 2 సూపర్ ట్యాకిల్స్, బ్యాక్ టు బ్యాక్ సూపర్ ట్యాకిల్స్ సాధిస్తే కనుక లీడ్లోకి వెళ్ళిపోతారు. ఆ ఆలోచన ఏమైనా ఉందా? ఎస్, అదే ఆలోచనలో ఉన్నట్టున్నారు. దాంతో ఎంటీ రైడ్ చూసాం. అండ్ ఇట్స్ డూ ఆర్ డై రైడ్ ఫర్ యాదాద్రి యోధాస్. రైడర్ డీప్గా వెళ్ళాల్సిందే, పాయింట్స్ సాధించాల్సిందే, లేదంటే రైడర్ని అవుట్గా ప్రకటిస్తారు. హైదరాబాద్ టైటన్స్కి సూపర్ ట్యాకిల్ పాయింట్స్ లభిస్తాయి. భాగ్యనగర్ టైటన్స్ లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేస్తారు, ట్యాకిల్ చేస్తారు. స్ట్రాటజీ 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 పని చేయాలి అక్కడ. జస్ట్ నెంబర్ 1 నుంచి అనవసరమైనటువంటి ప్రయత్నం అక్కడ. సద్దాం, యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు అంటున్నాడు ఇక్కడ యోధాస్ రైడర్. దాంతో ఒక పాయింట్ లభించింది. డౌన్ టు 2 men భాగ్యనగర్ టైటన్స్. ఈ రైడ్ మేబీ ఎంటీ రైడ్ అవుతుందా? బాక్ లైన్ కూడా క్రాస్ చేయనివ్వము అన్నారు, కానీ బాక్ లైన్ అయితే ప్రస్తుతానికి క్రాస్ చేశాడు రైడర్. జస్ట్ నెంబర్ 7 రైడ్ కావడం చూస్తున్నాం భాగ్యనగర్ టైటన్స్ నుంచి. ఏం జరుగుతోంది? దబిడి దిబిడే అన్నట్టుగా మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే 5 పాయింట్ల లీడ్లో ఉన్నారు యాదాద్రి యోధాస్. యాదాద్రి యోధాస్ స్కోర్ 41 అయితే భాగ్యనగర్ టైటన్స్ స్కోర్ 36. 5 పాయింట్ల లీడ్లో యాదాద్రి యోధాస్. డౌన్ టు 2 men భాగ్యనగర్ టైటన్స్. అండ్ రిస్క్ వద్దంటూ గణ అయితే ఎంటీ రైడ్ చేశాడు. బట్ ఇప్పుడు రిస్క్ అంతా కూడా భాగ్యనగర్ టైటన్స్ నుంచే. శివ వచ్చాడు రైడర్గా. జస్ట్ నెంబర్ 2 పాయింట్ సాధిస్తాడా? సాయి కోఆర్డినేట్ చేస్తున్నాడు. టీం అంతటిని చక్కగా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ ఈరోజు ఇప్పటి వరకు ఈ పరిస్థితుల్లో యాదాద్రి యోధాస్ని నిలబెట్టాడు రైడర్ సాయి. 7 out 2 in. సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి రైడ్కి రావడం చూస్తున్నాం. రైడ్కి వచ్చాడు. పాయింట్ సాధిస్తాడా? సాధించాల్సిందే. శివ, నువ్వు 3వ కన్ను తెరవాల్సిందే. ఈరోజు పాయింట్ సాధించాల్సిందే, ఎందుకంటే నీ టీం బోనస్ భాగ్యనగర్ టైటన్స్. బోనస్ సబ్స్టిట్యూషన్ భాగ్యనగర్ టైటన్స్. చాలదు, 2 out 7 in. పాయింట్లు కావాల్సిందే. టచ్ పాయింట్లు లభిస్తేనే మ్యాచ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ అయితే కొనసాగుతోంది ప్రస్తుతానికి. చూడొచ్చు అక్కడ 1 versus 2 మ్యాట్ పైన 2 డిఫెండర్స్ ఉన్నారు భాగ్యనగర్ టైటన్స్కి. ఎస్, ప్రస్తుతానికి అయితే 42తో యాదాద్రి యోధాస్ ముందుంటే 36 పాయింట్స్తో టైటన్స్ అయితే ముందున్నారు. అండ్ మ్యాచ్ ముగిసింది. ఫైనల్ విజిల్ కూడా బ్లో అయిపోయింది. దాంతో 6 పాయింట్ల వ్యత్యాసంతో ఘన విజయం సాధించింది యాదాద్రి యోధాస్. 42 యాదాద్రి యోధాస్ సాధిస్తే 36 పాయింట్లు మాత్రమే ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ సాధించింది. దీంతో 6 పాయింట్ల వ్యత్యాసంతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది భాగ్యనగర్ టైటన్స్ పైన. యాదాద్రి యోధాస్ యాదగిరి గుట్ట లాంటి స్కోర్ని మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఆ తర్వాత వండర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు భాగ్యనగర్ టైటన్స్. అండ్ ఆ తర్వాత ప్రస్తుతానికి ఆ లీడ్ని కాస్త పెంచుకుని